వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజరెడ్డి లండన్ బ్లాగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్లాగ్ ఏంటి అంటే యూకేలో, అదేవిధంగా యుఎస్లో, కెనడా, ఆస్ట్రేలియా, ఇలా కొన్ని అబ్రాడ్ కంట్రీస్లో, యూరోపియన్ కంట్రీస్లో మన తెలుగు వాళ్ళు ఉంటూ లైక్ ఇండియన్ ఫుడ్ని, అదేవిధంగా హోమ్ ఫుడ్ని మిస్ అవుతూ ఉంటారు కదా. సో మీ అందరి కోసం నేను ఒక బెస్ట్ హోమ్ మేడ్ పిక్కల్స్, అదేవిధంగా స్వీట్స్ అండ్ సావరీస్ గురించి ఇప్పుడు మీ అందరికి ఈ వీడియోలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఇదైతే ఫస్ట్ చెప్తున్నాను, ఇదైతే ప్రమోషనల్ వీడియో కాదనమాట. నేను బేసిక్గా ఏంటంటే నేను పిక్కల్స్ కి అంత లవర్ని అయితే కాదనమాట. అంత ఇష్టంగా ఊరగాయలు నేను ఎప్పుడు తినను. అంటే మన సైడు లైక్ మా సైడ్ రాయలసీమ సైడ్ అయితే మేము ఎక్కువ మామిడికాయ ఎండబెట్టి చేసే పిక్కల్స్ అలాంటివి చేస్తారు కానీ బట్ నాకు అంత ఇష్టంగా నేను ఎప్పుడు ఊరగాయలు అయితే తినను, ఈవెన్ నేను బయట ఉన్నా సరే. బట్ కానీ ఈసారి మాత్రం మా ఫ్రెండ్స్ తెప్పించుకున్నారు ఇండియా నుంచి ఆర్డర్ చేసుకొని. అయితే నేను వాళ్ళ వెబ్సైట్ వాళ్ళు అడిగాను అనమాట ఉందా అనేసి అని. బట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళకి వెబ్సైట్ లేదు, ఇది జస్ట్ హోమ్ మేడ్ అనమాట. ఇంట్లో మనకి ప్రిపేర్ చేసి మనం ఆర్డర్ చేసిన తర్వాత అప్పటికప్పుడు వాళ్ళు బ్యాచ్ అనేది అంటే ఫ్రెష్గా పిక్కల్స్ ఏదైతే ఆర్డర్ చేస్తామో ఆ ఐటమ్స్ని అప్పటికప్పటికి తీసుకొచ్చుకొని ఫ్రెష్గా రెడీ చేసి మనకి పార్సల్ అయితే చేసి పంపిస్తారు అబ్రాడ్కి. సో అలాగా వాళ్ళు తెప్పించుకున్నారు. నేను ఇంకా మా ఫ్రెండ్స్ రూమ్కి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం అనమాట వీకెండ్స్. అదేవిధంగా ఇంకా అలా వెళ్ళినప్పుడు తిను బాగుంటాయి మా సైడ్ పిక్కల్స్ అనేసి అని అంటే ఇంకా సార్ ట్రై చేశాను. బేసిక్గా నేను అంత వెజ్ పిక్కల్స్ అస్సలు నాకు ఇష్టం ఉండదు, తినను. అలాంటిది పండు మిర్చి పిక్కల్ అయితే అసలు నా ఫేవరెట్ అయిపోయింది అనమాట. పండు మిర్చి పచ్చడి, అందులోనూ వాళ్ళ దగ్గర మనకి చికెన్, అదేవిధంగా మటన్, ఇవి ఫస్ట్ నేను మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర టేస్ట్ చేశాను. టేస్ట్ చేసిన తర్వాత నాకు టేస్ట్ చాలా బాగా నచ్చి, ఇంకా కాకపోతే వాళ్ళ స్పైసీ లెవెల్స్ నేను తినే స్పైసీ లెవెల్స్ చాలా డిఫరెంట్. సో కాబట్టి నాకు ఇష్టమైన విధంగా కస్టమైజ్ చేయించుకోవడానికి అని చెప్పని నేను వాళ్ళకి మా ఫ్రెండ్ ఇచ్చిన వాట్సాప్ నెంబర్లో మనం ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఆ నెంబర్లో అయితే కాంటాక్ట్ అయ్యాను అనమాట. కాంటాక్ట్ అయ్యి నా రిక్వైర్మెంట్స్ చెప్పాను, లైక్ స్పైసీ లెవెల్ ఎంత ఉండాలి ఏంటి అనేసి అని. నా రిక్వైర్మెంట్కి తగ్గట్టు వాళ్ళు నాకు పండు మిర్చి పచ్చడి, అదేవిధంగా చికెన్ పచ్చడి చేసి పంపించారు. అండ్ యాక్చువల్గా ఇంకా చాలా పంపించారు అనమాట, స్వీట్స్, సావరీ ఐటమ్స్. అట్ ది సేమ్ టైం పొడులు కూడా తెప్పించుకున్నాను. నేను ఆల్మోస్ట్ ఒక 10 to 15 ఐటమ్స్ వరకు నేను మిక్స్ అండ్ మ్యాచ్లో తెప్పించుకున్నాను. అందులో అసలు ఇది నేను వీడియో తీయాలని కానీ లేదంటే ప్రమోషనల్ వీడియో చేయాలని కానీ నేను అసలు అనుకోలేదు. ఒకవేళ అనుకుంటే నేను అట్ ది బిగినింగ్ అంటే స్టార్టింగ్ నుంచి ప్యాక్ ఓపెన్ చేసి దీన్ని వేయడం అక్కడి నుంచి చేసింటాను. బట్ ఇలా అలా అనుకోలేదన్నమాట. జెన్యూన్గా నాకు ఎందుకు ఇలా అంటే ఇది అంటే వాళ్ళకి ఎలాంటి ప్రమోషన్స్ లైక్ బయట వాళ్ళ దగ్గర చేయించడం అలా అంతా ఏం లేదనమాట. జస్ట్ హోమ్ మేడ్ పిక్కల్స్ ఇంట్లోనే వాళ్ళు మనకి ఫ్రెష్గా చేసి అథెంటిక్ టేస్ట్తో మనకి పంపించడం వల్ల ఎందుకు ఇలాంటి వాళ్ళని మనము ఎంకరేజ్ చేయకూడదు అనేసి అని నేను వన్స్ పిక్కల్స్ వచ్చి హాఫ్ ఆఫ్ ది పిక్కల్స్ అసలు తినేసాను కూడా. చూడొచ్చు మీరు, అసలు బాటిల్ అయిపోయింది, ఇంకొద్దిగా ఉందనమాట. దీంతో ఇప్పుడు నేను రివ్యూ కోసం అని చెప్పని చేస్తున్నాను. ఇది వచ్చేసి చికెన్ పిక్కలు కేజీ బాటిల్. యాక్చువల్గా ఇది నేను బాటిల్స్లో వేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి పండు మిర్చి, ప్రస్తుతానికి అయితే ఇంత ఉందనమాట పండు మిర్చి. చూడొచ్చు మీరు, అసలు మొత్తం అంతా అయిపోయింది, కొద్దిగా ఉంది. అది కూడా నేను వీడియో కోసం అని చెప్పని దీన్ని పెట్టుకున్నాను. ఇంకొక ప్యాక్ వచ్చేసి జస్ట్ ఇవాళ ఓపెన్ చేసి దానికి తిరుమల చేసి పెట్టేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను ఒక బాక్స్ లో. అది కూడా నేను యాడ్ చేస్తాను చూడండి. సో ఇలాగా నాకు బాగా ఫేవరెట్ అయిపోయింది అనమాట పండు మిర్చి, అదేవిధంగా చికెన్, మటన్ అండ్ గోంగూర ప్రాన్ పిక్కల్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్. అదేవిధంగా మనకి ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ లో హాట్ టాపిక్ ఏంది అంటే పిక్కల్స్ కొనాలంటే సెటిల్ అవ్వాలనేసి అని. సో మా పిక్కల్స్ అంటే వీళ్ళ దగ్గర కొనడానికి ఏం సెటిల్ అవ్వాల్సిన అవసరం లేదు, చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్. అసలు నేను కొన్ని పిక్కల్స్ చూసాను, వాళ్ళ పిక్కల్స్ ఏమన్నా డైమండ్స్, గోల్డ్ లేదంటే ఇంకేమైనా మిక్స్ చేసి ఏమైనా చేస్తున్నారా లేదంటే చికెన్ మటన్ తో చేస్తున్నారా తెలియట్లేదు అనమాట. అంతంత ఎక్స్పెన్సివ్ ఉంది. ఎందుకంత ఎక్స్పెన్సివ్ ఉందో నాకైతే అర్థమే కావట్లేదు పిక్కల్స్. ఈవెన్ అసలు వాళ్ళ పిక్కలకి ఇప్పుడు నేను ఆర్డర్ చేసిన పిక్కలకి నాకు అసలు చాలా తేడా ఉందనమాట. బట్ టేస్ట్ వైజ్ మాత్రం అసలు మీకు ఇంకా దీంట్లో ఎలాంటి డోకా ఉండదు. టేస్ట్ వైజ్ మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు, మీకు హార్డ్నెస్, పీస్, అదేవిధంగా ఎంత. సో మామూలుగా కొంతమందికి బీపీ ఉంటుంది, అదేవిధంగా అల్సర్ ప్రాబ్లం కూడా ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఎక్కువ స్పైసీ తినలేరు, అదేవిధంగా ఇంకా సాల్ట్ కూడా ఎక్కువ తినలేరు కదా. కాబట్టి మీకు తగ్గట్టుగానే మీరు డైరెక్ట్ గా వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వచ్చు, మీకు తగ్గట్టు వాళ్ళు చేసిస్తారు. మనకి చాలా అంటే చాలా బాగా చేస్తారు. అండ్ ఇప్పుడు నేను జెన్యూన్ రివ్యూ అనమాట, ఇది అసలు పెయిడ్ ప్రమోషన్ కానీ అలాంటిది ఏమీ లేదు. జస్ట్ నాకు నచ్చి నేను మీకు చూపించడానికి అని చెప్పని ఈ వీడియో తీస్తున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే ప్రాన్ పిక్కలు, మటన్ పిక్కలు అంతా అయిపోయింది. నేను అంతా అయిపోయిన తర్వాత నేను ఇంకా వాళ్ళని అడిగాను అనమాట, ఇలాగ నాకు ఛానల్ ఉంది, నేను వీడియో తీయచ్చా, మీకు నాకు బాగా నచ్చింది టేస్ట్ పిక్కల్స్ అంటే
అప్పుడు చేయండి, మీ ఇష్టం, మీకు నచ్చితే మీరు రివ్యూ ఇవ్వండి అనేసి అని అన్నారనమాట. సో ఇంకా అందుకని సో ఎందుకు చేయకూడదు, మీకు ఒకసారి నేను లిస్ట్ పెడతాను సైడ్ లో కానీ, లేదంటే ఈ క్లిప్ తర్వాత యాడ్ చేస్తాను. మొత్తం మీరు ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అదేవిధంగా ప్రైజెస్ చూడండి, చూసారంటే షాక్ అవుతారు. యాక్చువల్ జెన్యున్ గా చెప్పాలంటే ఈవెన్ మీరు ఇంట్లో తీసుకొచ్చి చేసుకుంటే చికెన్ పిక్కల్ అయినా మటన్ పిక్కల్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో మీకు మామూలుగా మన ప్రైస్ ఎంత పడుతుందో అంతే ప్రైజే వస్తుంది. సో ఇక్కడ వాళ్ళేం మనకి దాంట్లో టేస్ట్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ ఏం కాంప్రమైజ్ లేకుండా జస్ట్ బేసిక్ గా నీకు ఇంట్లో చేసుకుంటే ఎంత అయితే అవుతుందో అంతే ఖర్చు అవుతుంది. బట్ కానీ ఎందుకు అంతంత ఎక్స్పెన్సివ్ అవుతుందో బయట నాకైతే అర్థం కాలేదు. బట్ ఇది మాత్రం జెన్యున్ గా అసలు మనకి ప్రైస్ పరంగా అదేవిధంగా టేస్ట్ పరంగా పర్ఫెక్ట్ అనమాట. కాబట్టి నేనైతే మీ అందరికి సజెస్ట్ చేస్తాను. ఇండియాలోనే కాదు, లైక్ యుఎస్ అనే కాదు, యూకే అనే కాదు, మీకు ఎక్కడికి కావాలన్నా సరే షిప్పింగ్ అయితే చేస్తారు. సో మీరు జస్ట్ ఆన్లైన్ లో ఆర్డర్ చేసేసుకోండి వాట్సాప్ లో. నేను నెంబర్ మీకు పైన స్క్రీన్ లో డిస్ప్లే చేస్తాను, చూడండి. ఇది వచ్చేసి పండు మిర్చి, మీరు చూడొచ్చు. అసలు పండు మిర్చి పచ్చడి అంటే చాలా కారం ఉంటుందని చెప్పని నాకు అసలు ఫస్ట్ లో నేను తినలేదన్నమాట. నేను అసలు తినను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పైసీ. అలాంటిది నాకు ఫేవరెట్ అయిపోయిందంటే ఇంక ఇది అసలు ఎంత బాగుందో, అసలు ఎంత బాగుందంటే ఇంకా అసలు వేడి వేడి అన్నంలో ఇలా పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఇందులో తింటూ ఉంటే అసలు ఆహా అసలు ఎంత బాగుందో. అసలు నాకైతే ఇండియాలో ఉన్న ఫీల్ వస్తుంది అనమాట, అంత టేస్టీగా ఉంది. అసలు ఇండియాలో నేను ఎప్పుడు తినలేదు పిక్కల్స్. అసలు ఇప్పుడు అనిపిస్తుంది అంటే ఇండియాలో మిస్ అవ్వడం వల్ల ఇప్పుడు ఇక్కడ టేస్ట్ చేసి ఇక్కడ తింటున్నాను మంచి మంచి పిక్కల్స్ అని అనిపిస్తుంది. అసలు చాలా అంటే చాలా బాగుంది, అన్ని ఫ్లేవర్స్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది. అసలు స్పైసీ లెవెల్ అన్ని అసలు చాలా బాగుంది. అసలు ఇంకా నెయ్యి వేసుకుంటే అద్దరిపోతుంది, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు నేను మీకు చికెన్ పిక్కల్ చూపిస్తాను, ఒకసారి చూడండి. చికెన్ పిక్కల్లో పీస్ ఎంత ఉడకాలో అదేవిధంగా ఎంత సాఫ్ట్ ఉందో ఎంత హార్డ్నెస్ ఉందో పర్ఫెక్ట్ గా చేశారనమాట. అసలు మొత్తం పిక్కల్ మొత్తాన్ని నమ్మరు. అసలు ఈ పిక్కల్ మొత్తానికి నేను ఒక విత్ ఇన్ 4-5 days లో ఫినిష్ చేసేసాను. ఈవెన్ క్యారీకి ఆఫ్టర్నూన్ లంచ్ లో కూడా నేను బాక్స్ తీసుకెళ్తా కంపెనీకి, ఇదే పెట్టుకుని వెళ్ళిపోవడం. సో అంత లేజీ అయిపోయింది. ఇది ఎప్పుడో ఒకసారి తిందాం కదా అని చెప్పి తీసుకొచ్చుకున్నాను. బట్ అలాంటిది విత్ ఇన్ 1 week లో డైలీ ఇదే పని వేసుకొని తినేసాను అనమాట. ఎక్కువ నూనె లేకుండా ఒకసారి మీరు చూడొచ్చు. అసలు పిక్కిల్లో బేసిక్ గా నేను ఇది లాస్ట్ అనేసి అని కాదు, ఫస్ట్ లో కూడా నూనె అయితే ఎక్కువ ఉండదు అనమాట. నూనె ఎంత ఉండాలో అంతే ఉండాలి. పిక్కల్ కి మనం అమౌంట్ పెట్టేది నూనె కొనుక్కోవడానికి కాదు. సో అదైతే మనం లీటర్ నూనె బయట కూడా కొనుక్కోవచ్చు. మనకి ఇక్కడ మెయిన్ కావాల్సింది పీసెస్ అదేవిధంగా గ్రేవీ టేస్ట్ అనమాట. ఈక్వల్ పోర్షన్ లో ఉంటేనే మనకి అప్పుడు మనం పెట్టిన అమౌంట్ కి వాటన్నిటికీ కూడా వర్త్. అసలు ఇంక నేను చెప్పలేను ఈ పిక్కల్స్ ఎంత బాగున్నాయో. మీకు కావాల్సినట్టు స్పైసీ లెవెల్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎంత బాగుందంటే అసలు ఏం మసాలా వేస్తున్నారో ఏంటో నాకైతే తెలియదు, కానీ పీస్ చూడండి, అలా చాలా పెద్ద పీస్ లేదు, అలాగే చాలా చిన్న పీస్ లేదు. పిక్కల్కి అయితే ఈ పీస్ కరెక్ట్ సైజ్ అనమాట. ఎందుకంటే మనకి ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టడానికి అనేసి నేను ఈ అన్నం మొత్తం ఇప్పుడు ఈ పిక్కల్స్తోనే తినేస్తాను. చాలా బాగుంది, అసలు మాటలు కూడా రావు, అంత టేస్టీగా ఉందన్నమాట. మీరు అసలు ఆర్డర్ చేసుకోండి, ట్రై చేయండి, డెఫినెట్గా మీ అందరికి నచ్చుతుంది. మీకు పిక్కల్స్ ఒకటే కాదండి, ఒకవేళ మీరు అబ్రాడ్లో ఉండి లైక్ ఫంక్షన్స్ చేసుకుంటూ ఉంటారు కదా, పిల్లలు పుట్టినప్పుడు, ఇంకా పురుడని ఉయ్యాల్లో వేస్తారంటారు కదా, సో దానికైనా లేదంటే సీమంతం సంథింగ్ ఏదో ఒకటి ఫంక్షన్స్ చేసుకుంటారు కదా, వాటన్నిటికీ కావాల్సిన స్వీట్స్ సేవరీ ఐటమ్స్ అన్ని లిస్ట్ ఉంది. సో మీరు చెప్పిన తర్వాతనే మనం ఆర్డర్ చేసిన తర్వాత ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పంపిస్తారు. అది కూడా బయట ఎక్కడో లైక్ బయట షాప్ లాగా పెట్టి అలాగే ఏం లేదు, ఇంట్లో సేమ్ మనకి ఇంట్లో మనం ఎలా అయితే మన అమ్మ నాన్న మనకి ఇంట్లో వాళ్ళు ఎంత ప్రేమగా చేసి పంపిస్తారో అదే విధంగానే మనకి ఇంట్లోనే ఫ్రెష్గా చేసి పంపిస్తారు అనమాట. స్వీట్స్ కూడా ఎంత బాగున్నాయంటే కొన్ని దగ్గర ఏంటంటే టూ మచ్ ఆఫ్ షుగర్ ఉండడం వల్ల కొద్దిగా తిన్నా సరే స్వీట్ ఏదైనా సరే చాలా హెవీ అనిపించేస్తుంది. బట్ వీళ్ళ దగ్గర నేను కజ్జికాయలు, మా సైడ్ మేము కజ్జికాయలు అంటాము,
దాన్ని నేను ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తాను చూడండి, బట్ నాకు దాని ఇంకో పేరు ఏమంటారో నాకు తెలియదు. సో కజ్జికాయలు కూడా నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి, ఫ్రెష్గా చేసి పంపించారు. ఇంకా అదేవిధంగా చెక్కలు, అదేవిధంగా చెక్కలు అంటే పబ్బిల్లలు అంటారు మన సైడ్ అయితే, మా సైడు. సో పబ్బిల్లలు, అదేవిధంగా సన్నగా ఉన్నది మిక్చరు. సో అది కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఆ ప్యాకెట్స్ పెట్టేసుకున్నాను నేనైతే. ఫస్ట్ టైము మా ఫ్రెండ్స్ చెప్పారు, దాని తర్వాత నేను ఇంకా ప్యాకెట్స్ నాలుగుగా ఫస్ట్ ఇది తింటాను. ఇది వచ్చేసి శనగపిండితో చేసింది ఈ మిక్చర్ టైప్ది. బట్ కొంతమందికి శనగపిండి పట్టదు, గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వాళ్ళకి వచ్చేసి ఇది వచ్చి ఉద్దిపప్పు అనమాట, లైక్ మినప్పప్పు అంటారు, ఉద్దిపప్పుతో చేస్తుంది అనమాట. అందుకు కొద్దిగా టేస్ట్, మనకి కలర్ అయితే డిఫరెంట్ ఉంది కానీ టేస్ట్ వైజ్ అయితే రెండు పర్ఫెక్ట్. అసలు చాలా క్రంచ్. అసలు నేను ఇది ఓపెన్ చేసి కూడా ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 వీక్ అవుతుంది. బట్ కానీ అసలు ఆ క్రంచీనెస్ కానీ ఆ టెక్స్చర్ కానీ ఎలాగా అసలు చేంజ్ అవ్వట్లేదు. అలా ఎందుకు చేంజ్ అవ్వట్లేదు నాకు ఏం అర్థం కావట్లేదు. చాలా బాగుంది. మేబీ అది చేసే దాని విధానం బట్టి ఉండొచ్చు, మేబీ నేనైతే అదే అనుకుంటున్నాను. సో అలాగా అన్ని ఐటమ్స్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉన్నాయన్నమాట. డెఫినెట్ గా మీరు ఆర్డర్ చేసుకొని ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు అందరికీ నచ్చుతుంది. నేను లిస్ట్ అయితే ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి సైడ్ లో. మీకు కావాల్సినవి ఆర్డర్ చేసుకోండి. ఆ లిస్ట్ లో చూసుకొని వాట్సాప్ నెంబర్ నేను స్క్రీన్ లో డిస్ప్లే చేస్తాను. సో మీరందరికి మీకు కావాల్సిన ఐటమ్స్ ని మీరు ఆర్డర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. సో ఇది నా జెన్యూన్ గా నా ఓన్ రివ్యూ అనమాట. ఒకవేళ నేను ప్రమోషన్ లాగా చేయాలనుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఆ పిక్స్ అని లోగో అవన్నీ కట్ చేసి అవన్నీ చేసేవాడిని. బట్ ఇది నా జెన్యూన్ గా నేను షేర్ చేయాలనుకున్నాను, సో షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సో ఈ పిక్కల్స్ చేసే వాళ్ళు బేసిక్ గా మనం ఒక నేమ్ అయితే పెట్టుకోవాలి కాబట్టి, సో ఆ నేమ్ వచ్చేసి అమృత హోమ్ ఫుడ్స్ అనమాట. వీళ్ళు వచ్చేసి గుంటూరు. సో బేసిక్ గా అందరికి ఒక పాట కూడా ఉంది, బాగా ఫేమస్ పాట. గుంటూరులో మనకి ఎన్ని ఫుడ్ ఐటమ్స్ ఎంత ఫేమస్ అనేసి. సో ఆల్రెడీ ఫుడ్ కి సంబంధించింది గుంటూరు బాగా ఫేమస్ కాబట్టి, సో నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదనమాట. నేమ్ వచ్చేసి అమృత హోమ్ ఫుడ్స్ గుంటూరు పిక్కిల్స్ అనమాట. సో మీకు లెవెల్కి మీ స్టైల్, అదేవిధంగా మీ టేస్ట్ తగ్గట్టు మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.